ఇదంతా కలనా? ఈ పాటేలమ్మ జర జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నా శీలం దోసుకుంటది. అరే మల్లిగా, ఇలా ఈ చీరలు ఎట్లున్నారా? నేను నీకేందమ్మగారు సూడి బర్ర లెక్క నిగనిగలాడతాను. ఛీ, అదేం పోలికరా? నిన్ను అడుగుడు నాదే బుద్ధి తక్కువ. గింత మంచిగుంటే అమ్మగారు పొద్దు నుంచి వచ్చిన కానీ చూస్తానా, అయ్యగారు కనబడతలేడు, ఎటు వేయండు? అయ్యగారా? మీ అయ్యగారు వాళ్ళక్క సాగు బతుకుల మధ్యుంటే చూడ్డానికి పోయిండు. రావడానికి 2-3 రోజులు పడుతుందట. వచ్చేదాకా నన్ను దగ్గరుండి చూసుకోమన్నాడు. చూసుకోలేవనుకో వచ్చి నీ తాట తీస్తా అన్నాడు. ఏమో అమ్మగారు, నాకు చేతిరేంది ఎత్తా. ఏంది సాతనైంది ఎత్తవా? సాతనైంది కాదురా, నేను చెప్పింది అయ్యాలే. అబ్బా మల్లిగా కాళ్ళను నొప్పులు ఎడుతున్నాయిరా, తిమ్మిలు వస్తున్నాయి. అబ్బా రారా మల్లిగా, రారా. అమ్మా అమ్మా గీడ నొత్తుందిరా. అబ్బా గీడరా, కొంచెం పైకి రా, కిందికి రా. అబ్బా ఎట్లనో అవుతుందిరా మల్లిగా. అమ్మా గిక్కర్రా. అబ్బా అమ్మా అబ్బా. ఇప్పుడు దాకా మంచిగానే ఉంటుంది అమ్మగారు. పానకంలో ఇప్పుడు కల వచ్చినట్టున్నానే, నన్ను డిస్టర్బ్ చేశానా? సరే మళ్ళీ వస్తా, మరి పోయి రావాలా? పటేలా, ముందు వచ్చిన సంగతి ఏందో చెప్పు. అబ్బా దొరసాని, నూనె లేని దీపం లెక్క నిగ వెలుగుతాను. అయినా నీ కట్టం పగోని కూడా రావద్దు. రాత్రి అయితే నీ ముసలి మొగడు నీ మీద వంటాడా, నువ్వు వాని మీద వంటానవా? ఏదైనా తూతూ మంత్రమే. పటేలా, నేనేం చేసుకున్నా నా ఇంట్లో నేను గుట్టు సప్పుడు కాకుండా చేసుకుంటున్నా. నీ లెక్క మంది కొంపల్లా పడి తిరుగుతలేను. ఏరా కొబ్బరి చిప్ప, దట్టమైన అడవిలా ఒక పెద్ద చింతపలక చెట్టు ఉందిరా, దానికి మంచి పండు పండిదిరా. ఏమైతారా లాస్ట్కు? ఏమైతుంది పటేలా? పండు పండి 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 టాప్పన కింద పడి నేల పాలవుతుంది పటేలా. నువ్వు కూడా పండు లెక్క నీలపాలు కావద్దంటే నా పక్కలోకి రావే, సుక్కలతో పెడతా. పటేలా, నువ్వు ముందు పెళ్లి చేసుకో. వచ్చినాక నీ పెళ్ళానికి చుక్కలు చూపించుకుంటావో ఇంకేమన్నా చూపించుకుంటావో అది నీ ఇష్టం. పటేలా, దొరసానమ్మ పెళ్ళంటుంది, మనం వెళ్ళిపోదామా అయ్యా? అరే కొబ్బరి చెప్పా, మళ్ళీగా నీది మంచిగుందిరా. నేనెందుకు ఇంట్లో పనుని కాలే అని చెప్పి బాధపడుతున్నా. దొరసాని, మీ ముసలి దొర వచ్చినాక చెప్పు పటేల్ వచ్చిండని. రారా కొబ్బరి చెప్పా. మల్లిగాడు అప్పుడెప్పుడో పోయిండు బలరా కొట్టం కాడికి, ఇంకా అత్తలేడు. నేనే పోతా కొట్టం కాడికి. పటేలా, మీరేంటి పటేలా ఊళ్ళో ఆడవాళ్ళందరూ మీ వెనక పడుతుంటే
మీరుగా దొరసాని ఎంబడి పడుతున్నారు ఏంది పటేలా? అది కాదురా కొబ్బరి చిప్ప, మన మొగ జాతి బుద్ధి తెలుసు కదరా నీకు. మనల్ని మెచ్చిన వాళ్ళం మనం మెచ్చం, మనం మెచ్చింది మనల్ని మెచ్చది. మల్లిగాడేంద్రా అయ్యో మొగ జాతి ఇంధనం మొత్తం నేలపాలు చేస్తాడు. పటేలా నీలపాలు కాకుండా చూద్దాం. మల్లిగానికి పని మీద ఉన్న శ్రద్ధ నా మీద ఉంటే నా పంట ఎప్పుడో వండుతుండే. ఈ మల్లిగాడేంది గిట్లా ఎత్తాండు? ఈయన పెళ్ళ నీళ్ళు పోసుకుంది కదా, వీడు బాగా కరువులు ఉన్నట్టున్నాడు. అబ్బో ఇది నేలపాలు కాకముందే అన్న ఆపాలే. ఏం చేస్తానవురా? అబ్బా మొగ జాతి ఇంధనం మొత్తం నేలపాలు చేస్తాను అనుకున్నా, బతికిచ్చినవురా మల్లిగా. అరే మళ్ళీ 2 నిమిషాలు మా అందరిని పురుగులు పరుగులు పెట్టించినావు గారా. అరే మల్లిగా ఏం చేస్తున్నావురా ఈడ? ఎంతసేపు అయ్యా నువ్వు వచ్చి? ఏదమ్మగారు ఈ దొడ్డంతా పిచ్చి మొక్కలు మలిచినాయి, పీకెత్తానా? మీరేమనుకున్నారు పటేలా? మేమనుకున్నది వేరేలే. అరే కొబ్బరి చిప్ప, మనకు ఊర్లో చాలా పని ఉందిరా, పోంపా. అరే నువ్వు మొక్కలు వీకిన కాడికి మాయాలి గాని ఇంట్లో మస్తు పని ఉంది పా. అరే మల్లిగా బాగా కట్టపడతావు, ఇంకో నీళ్ళు తాగురా. నాకు దూపైతులేదు అమ్మగారు, నీళ్ళు అద్దేమద్దు. మరి పాలు తాగుతావారా? అయ్యో పాలు నేను తాగుతా, పొద్దుగితే ఇంత 90 తాగుతా అంతే. ఏందిరా మల్లిగా ఈ దొరసావనమ్మనే పాలు వేడి చేసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తా అంటే అద్దంటున్నావు. చిన్నప్పుడు మా అమ్మ పాలే తాగలే, నీకు ఇయ్య బుద్ధి అయితే పొద్దుకింత 90కి ఇలా కట్టం బాగైంది అమ్మగారు. సరే గాని మల్లిగా పొద్దుందాక ఎండల తిరిగి తిరిగి ఒళ్ళంతా చెమట వాసన వస్తుందిరా, సబ్బు పెట్టి మంచిగా తానం చేపిచ్చావు పారా. నేను మీకు తానం పూపించుడు ఏంది అమ్మగారు? అరే మల్లిగా మీ అయ్యగారు ఊరుకోంగ ఏమని చెప్పిండ్రా? నేనేం చెప్పినా చెయ్యమని చెప్పిండు. చెప్పిండు ఇంటి పని చూసుకోమన్నాడు గాని ఈ ఒంటి పని ఏంటిది అమ్మగారు? ఏందిరా నా మాటకే ఎదురు సమాధానం చెప్తున్నావు? మీ అయ్యగారు అయితే ఇంటికి రాని నీ సంగతి చెప్తా. ఈ పని చేసావానే వీళ్ళకి తానం పోసుడాట, నేనే వారానికి ఒకసారి తానం చేయ. ఒరే మల్లిగా మల్లిగా ఒరే మల్లిగా, ఏంటి అమ్మగారు? నేను తానం చేయంగా జాకెట్ లంగా చీర మర్చిపోయినా, తీసుకెళ్ళరా. ఇంట్లో ఎవరు లేరు అమ్మగారు, ఒక అడుగు మీరే వచ్చి తీసుకపోరి. అరే నువ్వు తీసుకొస్తావా? నేను ఇట్లనే రావాలా? ఏమో నా బతుకు రోజు ఆడిన కంటే కొద్దిగా సరిపోతుంది. అమ్మగారు ఈ బెడ్ మీద ఉన్నాయనా? అవేరా కళ్ళు కనిపిస్తలేవా? అమ్మగారు ఎక్కడున్నాయిరా? ఇదిగో అమ్మా. ఇది కాదురా, దీనికంటే ముందేసుకున్నట్టు ఇయ్యో. ఏమో అమ్మగారు, నేను ఏది ముట్టా, ఇదేదో ముందు వేసుకోరు మీరు. అరే మల్లిగా ఇల్లు మళ్ళెందుకు వచ్చిరో అడుగురా.
మళ్ళీ ఎందుకు వచ్చిరు పటేలా? రేయ్ మీ ముసల్దోరు వచ్చిండారా? మీ ముసల్దోరుతోని చిన్న పనుండి వచ్చిన. 2-3 రోజుల దాకా రాడని నిన్ననే చెప్పిన కదా, మళ్ళెందుకు వచ్చాడు? పని పాట ఏం లేదా? ఏరా మళ్ళీ నీకు పటేలమ్మకు ఏదో నడుతుందని ఊళ్ళో గాడ వినబడుతుందిరా, నిజమేనారా? నిజమేరా కొబ్బరి చిప్ప, నువ్వు అంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. ముసల్దూర ఊర్లో నుండి పోయిండా లేదా ఇద్దరు కలిసి పైకి పంపించిర్రా? చూడు పటేలా, నా మొగుడు ముసలోడో మునిగోడో గాని ఆడు నా మొగుడే. నేనింకంత దిగజారలే. నువ్వు దిగజారకుంటే దిగజారకపోతే కానీ కాలు మాత్రం నాతోనే జారి. పెళ్ళైన కాండలు ఉడుతున్నా, నీ అందమంతా ఎట్లున్నదో గట్లనే ఉంది. ఎక్కడ అడవి కాసిన ఎన్నెలైపోతుందో అని బాధగా ఉంది. ఒక్కసారి ఆలోచించరా పటేలమ్మా. చూడు పటేలా, మా పెద్దయ్య గారు ఇంట్లో లేనప్పుడు వచ్చి మా అమ్మగారితో మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. ఏదైనా ఉంటే మా అయ్యగారు వచ్చినాక మాట్లాడుకోండి. నర్రా కొబ్బరి చిప్ప. సూర్రా మల్లిగా, ఒక ఆడపిల్ల ముసలోని వేసుకుంటే ఊళ్ళో అందరూ ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుర్రు. నేనేమో నిన్నిష్టపడ్డా, నువ్వేమో నన్ను అర్థం చేసుకోవు. ఛీ! ఛీ, రూమ్లా ఒక్కదాన్నే ఉన్నా. మళ్ళీ ఆడన్నా ఇక్కడికి రావచ్చు కదా. మట్టి బుర్రోడు, ఉత్త శుద్ధమొద్దోడు, ఆడెట్లాగో ఇక్కడికి రాడు అని నేనే పోయి తీసుకొస్తా ఎట్లనే వేసి. అరే మల్లిగా, అరే మల్లిగా, అరే మల్లిగా, లోపల భయం అవుతుంది. నువ్వు రారా, అన్నే పడుకుందు గాని. ఓ నేను రానమ్మ గారు, నేను ఇక్కడనే అనుకుంటా. అబ్బా రారా, భయం పడుతుంది. ఏంది అమ్మగారు మీతోటి? అత్తవా ఇన్న నేను కూడా పడుకోవాలా? సరేపా. అమ్మగారు ఆ పైన వండుకొని కింద వండుకుంటా. అక్కడ ఎందుకురా పడుకునుడు, ఇక్కడనే పడుకో. నేను వండుకోను అమ్మగారు. అరే ఏం కాదురా, నువ్వు ఇటు వండుకో, నేను అటు డంకలో వండుకుంటా గాని. సరే పండురి రా మరి. అరే మల్లిగా, అంత దూరం ఎందుకు అనుకుంటున్నావురా? ఏమో నేను అంటారందన్నట్టు. ఇటు కొద్దిగా జరుగురా. ఇట్రారా మల్లిగా. అమ్మగారు మీరు వండుకోలే, నేను ఇటు తిరిగి వండుకుంటా. అబ్బాయి ఏదన్నా మాట్లాడచ్చు కదరా. ఏంటిదమ్మా నిద్ర పోలే. అరే ఇప్పుడే నిద్ర వస్తున్నారా శుద్ధమొద్దోడా? కాసేపు ముచ్చట పెడితే ఏమైతుంది? అమ్మగారు తెల్లారి ముచ్చడి పని ఉన్నది నాకు, మీరు వండుకుంటారని పోవన్నా. కనీసం ఇటన్నా జరుగు.